తిరుపతిలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి చంద్రబాబు బయలుదేరనున్నారు. చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్లు తిరుపతి రానున్నారు. తిరుపతిలో జరగనున్న టెంపుల్ ఎక్స్పోకు 3 రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. 3 రోజుల పాటు టెంపుల్ ఎక్స్పో జరగనుంది. టెంపుల్ సిటీ తిరుపతిలో నేటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో జరగనుంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రదర్శనను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. టెంపుల్ కనెక్టివిటీ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి మానసపుత్రిక అయిన ITCX 2025 అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో నిర్వహించబోయే ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా దేవాలయ పర్యావరణ వ్యవస్థలను నెట్వర్క్ చేయడానికి, బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి ఒక డైనమిక్ వేదికను ఏర్పాటు చేస్తుంది. ఈ సదస్సులో 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్ షాప్స్, ప్రత్యేక మాస్టర్ క్లాసులు, ప్రెజెంటేషన్లు, ఆలయాలపై చర్చలు జరపనున్నారు. తిరుపతిలో జరుగుతున్న టెంపుల్ ఎక్స్పోకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సంధ్య, నేడు తిరుపతిలో జరగబోన్న ఏదైతే ఇంటర్నేషనల్ టెంపుల్స్ ఎక్స్పో జరగబోతుంది, దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. ఆయన అమరావతిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఆయన సాయంత్రం 7 గంటల వరకు కూడా ఆ ఎక్స్పోలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దేవాలయాల్లో తీసుకుంటున్న జాగ్రత్త కావచ్చు, ఏ విధమైన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల ఏదైతే ప్రాధాన్యత పెంచే విధంగా, అక్కడ సౌకర్యాలు మెరుగుపెంచే విధంగా తీసుకుంటున్న చర్యలను కూడా అక్కడ ఎక్స్పోలో ఆయన చెప్పబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబుతో పాటు ఇక్కడ మహారాష్ట్ర సీఎం, అదేవిధంగా గోవా సీఎం హాజరు కాబోతున్నారు. కేరళకు సంబంధించిన గవర్నర్ కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు. అంతర్జాతీయ సంబంధించిన పేరు ప్రఖ్యాతులున్న దేవాలయాలకు సంబంధించిన ముఖ్యులు కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు. కాబట్టి కొంత దేవాలయాలకు సంబంధించి ఏ విధంగా ఇంకా డెవలప్ చేయాల్సిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దర్శనాలకు సంబంధించి ఈజీగా అయ్యే విధంగా కూడా రష్ లేకుండా ఉండే విధంగా ఏ విధంగా చేయాలి అనేక అంశాలకు సంబంధించి కోర్సంగా ఇక్కడ చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర సంబంధించిన చీఫ్ విప్ ఇక్కడ మొత్తం కూడా కన్వీనర్ గా ఉన్నారు. నేపథ్యంలో ఆయన నిన్ననే తిరుపతి వచ్చి మొత్తం కూడా అక్కడ అంతర్జాతీయ ప్రతినిధులందరినీ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా దేవాలయాలకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం కావచ్చు, ఏదైతే కనకదుర్గ అమ్మవారు కావచ్చు, ఇక్కడ టెంపుల్స్ చాలా సింహాచలం కావచ్చు, ఒక ప్రాముఖ్యత గల, ప్రపంచంలోనే ప్రాముఖ్యత గల టెంపుల్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే దేవాలయాలకు సంబంధించి ఏ విధంగా తమ ప్రతిష్టని, దేవాలయాల ప్రతిష్టను కాపాడుతున్నాయి, ఏ విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇక్కడ దర్శనాల్లో కావచ్చు, భక్తుల సౌకర్యాలు కల్పించడంలో చర్యలు తీసుకుంటారని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. అదేవిధంగా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సెంటిమెంట్ గా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంలో కల్తీ జరిగిందనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదంతా కూడా వెలికితీశారు. ఆ కుంభకోణం ఏ విధంగా కల్తీ జరిగిందనే అంశాన్ని వెలికితీసి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఆ బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో ఇంకా రాబోయే రోజుల్లో దేవాలయాల ప్రసాదాల విషయంలో కావచ్చు, నాణ్యత విషయంలో కావచ్చు, అన్ని అంశాల గురించి కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలకు సంబంధించిన అందరూ కూడా, పెద్దలందరూ కూడా ఇక్కడ హాజరు అవుతున్నారు. ఒక ఆరోగ్యకరమైన చర్చ, ఇక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 3 రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే తిరుమల చేరుకున్నారా? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి?